హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ అయితే దర్శించుకోబోతున్నామండి. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఈ స్వామి వారికి మరొక నేమ్ ఉంది, ఏంటంటే వీసాగడ్ అని కూడా పిలుస్తారు ఈ బాలాజీ స్వామిని. చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్కి రావాలంటే మెహదీపట్నం నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. మెహదీపట్నం నుంచి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటంటే ఎక్కువగా స్వామి వారికి తులసి మాలలు బాగా వేస్తూ ఉంటారు. ఇక్కడ తులసి మాలలు, కొబ్బరికాయలు, మల్లెపూలు అన్నీ కూడా షాప్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని అయితే చాలా మోసం చేస్తారండి. ఏంటంటే స్వామివారికి 11 మూరలు మాల వేయాలి, 16 మూరలు మాల వేయాలనేసి ఇక్కడ ఒక్కొక్క మూరకు వచ్చేసి 60-70 రూపీస్ అయితే తీసుకుంటారు. అంత అవసరం ఏం లేదండి, చిన్న ఒక మూర వేసినా చాలు. అయినా కానీ అవి అసలు దేవుడికి వేయరు, పక్క రూమ్లో పడేస్తూ ఉంటారు తీసుకెళ్ళిన తులసి మాలన్నీ కూడా. ఇక్కడ మేము వచ్చేసి చక్కగా దర్శనానికి వెళ్ళే ముందు అయితే ఇక్కడ 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే ఈ బొట్టు అయితే పెడతారు. ఒకవేళ చేంజ్ లేదనే వాళ్ళకు ఫ్రీగా కూడా పెడుతున్నారు పాపం. ఇక్కడ బొట్టు అందరూ కూడా బొట్టు పెట్టించుకున్న తర్వాత దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనం గుడికి వెళ్ళే దారేనండి. ఇదంతా కూడా కొబ్బరికాయలు షాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి తులసి మాల అయితే ఎక్కువగా తీసుకున్నామండి. అంతగా అవసరం లేదు, బాగా ఎక్కువగా రేటు పెట్టి తీసుకునే అవసరం లేదు. తులసి మాల ఒక్క చిన్న మూర తీసుకున్నా సరిపోతుంది. లేకపోతే ఎక్కువ కొబ్బరికాయ ఇంపార్టెంట్ కాబట్టి మనం 2 కొబ్బరికాయలు తీసుకొని దర్శనానికి వెళ్ళే ముందు కొబ్బరికాయలు కొట్టేసి దర్శనానికి బయలుదేరితే సరిపోతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా క్యూ లైన్లు. దర్శనానికి వెళ్ళే ముందే మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టి దర్శనానికి వెళ్ళాలని కూడా ఇక్కడ బోర్డు కూడా రాసి పెట్టి ఉంటుంది. చిలుకూరి బాలాజీ స్వామిని దర్శించుకుంటే కంపల్సరీగా మనం ఏ మొక్కుకున్నా కానీ కోరిక నెరవేరుతుందండి. ఎందుకంటే ఇక్కడ నెరవేరిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. ఫస్ట్ మనం దర్శనానికి వచ్చిన వెంటనే మనం ఒక కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఎక్కువ ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. వీసా రావాలని, ఎగ్జామ్స్లో మార్క్స్ ఎక్కువగా రావాలని, అన్నీ కూడా ఏ మొక్కుకున్నా కానీ కంపల్సరీగా కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అండి. తర్వాత కోరిక కోరుకునే ముందు ఒక 11 చేసిన తర్వాత ప్రదక్షిణలు, తర్వాత కోరిక కోరుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. చాలా ఫేమస్ టెంపుల్ అయిపోయింది. ఇక్కడ చాలా చిన్నగా ఉన్న కానీ టెంపుల్ చాలా జనం వస్తున్నారు. ఫస్ట్ అయితే 100లో వచ్చేవాళ్ళు, అంటే ఇప్పుడు వేలల్లో లక్షల్లో వస్తున్నారు. సాటర్డే సండే అయితే ఎక్కువగా రష్గా ఉంటుంది. ఇంకా మిగతా వారాల్లో నార్మల్గా వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి బాలాజీ స్వామి దర్శనం అయితే అయిపోయిన తర్వాత శివాలయం ఉంటుంది. చెట్టు కింద చిన్న శివాలయం ఉంటుంది. శివాలయాన్ని అయితే దర్శించుకున్నామండి. దర్శించుకున్న తర్వాత కూడా కొద్దిసేపు ఇక్కడికి వచ్చేసి భక్తులు కూర్చొని ఉంటారు. గుడి ప్రాంగణంలో కూర్చొని కానీ పక్కన ఇలా చెట్టు పక్కన ఇలా ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్. ఆ ప్లేస్లో కొద్దిసేపు కూర్చొని ఇంకా మొత్తం షాపింగ్ చేసుకునే వాళ్ళు అయితే చాలా షాప్స్ ఉంటాయి. ఇంకా కీ చైన్స్, గాజులు, బొమ్మలు అన్ని రకాలుగా మనకి టెంపుల్స్లో ఏమేమి ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే కదా. అవన్నీ కూడా షాప్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. ఈ చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ని అయితే మేము ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటున్నామండి. మా పెద్ద అబ్బాయిని అయితే హైదరాబాద్లో కాలేజీలో జాయిన్ చేసాం కదా. ఈ కాలేజ్ జాయిన్ చేసే ముందు అయితే మేము చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవాలనుకున్నాము. అనుకున్న తర్వాత దర్శనానికి అయితే వచ్చేసాము. దర్శనం చేసుకున్న తర్వాత కాలేజీలో హాస్టల్లో దింపేసి అయితే మేము వెళ్ళాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.